బయట పొల్యూషన్ ఎక్కువగా ఉంది, దుమ్ము మొహం మీద పడుతోంది, లేదు గాలి ఆడటం లేదు, ఇలాంటి సాకులతో మాస్క్ పెట్టుకోకుండా బయటికి వెళ్తున్నారా? ఇక నుంచి వెళ్తే ఫైన్ కట్టడానికి సిద్ధమైతే ఖచ్చితంగా అలాగే చేయొచ్చు. ఇది ఏపీలో, తెలంగాణలో కాదు, హైదరాబాద్లో ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కానీ బెంగళూరుకు సంబంధించి న్యూస్ తీసుకుంటే ₹1,00,00,000 ఓన్లీ మాస్క్ పెట్టుకోలేదు అన్నదానికి వసూలు చేయడం జరిగింది. భౌతిక దూరం పాటించకపోయినా, మాస్క్ పెట్టుకోకపోయినా బెంగళూరులో పోలీసులు మిగతా పోలీసుల్లా కాకుండా ప్రత్యేకంగా వ్యవహరిస్తూ ప్రతి ఒక్కళ్ళ తాట తీస్తున్నారు. ఇప్పటికి దాదాపు 34,600 మందికి ఫైన్ వేయడం జరిగింది. వీటికి సంబంధించి ఇప్పుడు అసలే కరోనా ఎక్కువగా వ్యాప్తి చెందుతోంది, అందుకని కంటైన్మెంట్ జోన్లు పెడుతున్నారు, ప్రతి ఒక్కరికి జాగ్రత్తలు చెప్తున్నారు, బయటకు వచ్చే వాళ్ళని కూడా జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు. ఒకవేళ ఇవేవి చేయకపోతే మాత్రం ఖచ్చితంగా ఇబ్బందులు పడాల్సిందే. గత జూన్ 9 నుంచి మొత్తం జూలై 10 వరకు 1.1 కోట్లను వసూలు చేశారు బెంగళూరు పోలీసులు. 46,959 మాస్కులు పెట్టుకున్నందుకు, 3,747 కేసులు సోషల్ డిస్టెన్స్ పాటించినందుకు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు అలాగే మిగతా రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా బెంగళూరుని చూసి మనం కూడా ఇంతే కఠినంగా ఫాలో అయ్యి ఫైన్లు వేస్తే సరిపోతుంది, అప్పటికి కానీ ప్రజల తిక్క కుదరదు అన్నటువంటి ఆలోచనలో ఉంది అని చెప్పి బయట నుంచి వస్తున్నటువంటి సమాచారం. సో ఇది దృష్టిలో పెట్టుకుని దయచేసి మాస్క్ వేసుకోండి. ఇది ప్రభుత్వానికి ఫైన్ కట్టాలనో ఇంకోటనో కాదు, మీ రక్షణ కోసం, మీకు కరోనా రాకుండా ఉండడం కోసం మాస్కులు తొడుక్కోండి, శానిటైజర్లు వాడండి, సోషల్ డిస్టెన్స్ పాటించండి, ఆరోగ్యంగా ఉండండి, కరోనాకి దూరంగా ఉండండి.